ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఎలా అప్లై చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఒక డెమో ఫార్మేట్లో చూపిస్తే చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. దాంట్లో మీ ర్యాంకు, మీ రీజియన్, డిస్టిక్, కేటగిరీ, బ్రాంచ్ ఎంటర్ చేసి నెక్స్ట్ టైం ప్రెస్ చేస్తే మీకు వచ్చిన ర్యాంక్, క్యాస్ట్, మీరు ఎంచుకున్న డిస్టిక్ బట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పరంగా ఎక్కడెక్కడ సీట్ వచ్చింది అనే వివరాలు మొత్తం మనకైతే చూపించడం జరుగుతుంది. సో మనకి కౌన్సిలింగ్ టైంలో ఈ బాట్ చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో అందరూ తప్పని యూజ్ చేసుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మెయిన్గా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి డేట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మనకి 20 నుంచి 29 వరకు కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను 1 డే ముందు వీడియో చేస్తాను. మెయిన్గా మండే రోజు నేను అవైలబుల్గా అయితే ఉంటాను అనమాట. ఒక డెమో ఫార్మేట్లో మీకు అయితే చెప్తాను. మనకి మెయిన్గా మనకి మండే స్టార్ట్ అయిన తర్వాత మనకి ఉండే ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మనకి ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో క్యాప్ ఐడికి సంబంధించి మెయిన్గా మనకి వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ అనేది ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ బోర్డు ఏంటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీరు ఏ సంవత్సరంలో పాస్ అవుతున్నారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అది ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, మీ ఇచ్చిన నెంబరే ఇక్కడ ఇవ్వండి. తర్వాత సెకండ్ ఫోన్ నెంబరు అంటే ఎక్స్ట్రాగా ఆల్టర్నేటివ్గా ఇవ్వాలి. ఆధార్ నెంబరు ఏదైతే ఆధార్ నెంబర్ ఇస్తారో దానికి ఫోన్ నెంబర్ అయితే లింకే ఉండాలి. దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా ఇంకా పాయింట్స్ చెప్పే ముందు ఫోన్లో అయితే అవ్వదు అప్లికేషన్ ప్రాసెస్. ల్యాప్టాప్లో కానీ లేదంటే కంప్యూటర్ కానీ నెట్ షాప్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అండ్ తర్వాత ప్రాసెస్ మీరు చాలామంది కంగారులో నెట్ షాప్లో కూడా ఒకటి పెట్టబోయి ఇంకో ఆప్షన్ పెట్టేస్తారు. వాళ్ళైతే చేయొద్దు. మనకి గంట అయినా పర్లేదు, 1కి 10 సార్లు చూసుకోండి. అన్ని కరెక్ట్ ఆప్షన్లు అంటే పైన వాళ్ళు ఏమి ఇచ్చారు, మనం ఏమి ఇవ్వాలి, ఇన్ని ఆప్షన్ మొత్తం చూసుకున్న తర్వాత ఒక 10 సార్లు చూసుకున్న తర్వాత ముందుకు వెళ్తే బెటర్. అర్థమవుతుంది కదా, కంగారు అయితే పడకండి. ఎందుకంటే ఇది 1 టైం కౌన్సిలింగ్ కాబట్టి రిజిస్ట్రేషన్ మంచిగా జరిగితే పర్లేదు. ఏమైనా తప్పులు ఎన్ని పెడితే మళ్ళీ హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ని పనులు అయితే ఉంటాయి, అందుకు చెప్తాను. మెయిన్గా తర్వాత జనరేట్ ఓటీపీ మేము ప్రెస్ చేస్తే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ యూజర్ ఐడి అదే అండి క్యాప్ ఐడి ఒకటి రావడం జరుగుతుంది. పాస్వర్డ్ కూడా వస్తుంది అన్నమాట. ఈ 2 దాచుకోండి. మనకి సీట్ అలాట్మెంట్ వరకు చాలా ఇంపార్టెంట్, అందుకు చెప్తున్నా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక దగ్గర ఫోటో తీసుకోండి, రాసుకోండి, దాచుకోండి. అర్థమవుతుంది కదా. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. లాగిన్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్లో కూడా క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. మనకి వెబ్సైట్లో కూడా క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీ యూజర్ ఐడి అండ్ మనకి ముఖ్యంగా పాస్వర్డ్ అయితే ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా. మెయిన్గా మనకి తర్వాత క్యాప్చా అయితే ఇవ్వాలి. తర్వాత మనకి సైన్ ఇన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనం వెబ్సైట్లోకి లాగిన్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చి సైన్ ఇన్ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఫస్ట్ మనకి దీంట్లో ఉంటే ఒక 5 స్టెప్లు అయితే ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, అదండి క్యాప్ ఐడికి సంబంధించి, తర్వాత కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫాము, తర్వాత పేమెంటు, తర్వాత వెబ్ ఆప్షన్లు, అలాట్మెంట్. మెయిన్గా మనం ఈ 3 ఆప్షన్లు అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ మనం క్యాప్ ఐడికి సంబంధించి లాగిన్ అయితే అయ్యాం కదా. తర్వాత ఇక్కడ పెండింగ్ ఏముంది, అప్లికేషన్ పెండింగ్ ఉంది. దాని మీద క్లిక్ హియర్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నేను ఈ సెట్ యూజర్ మాన్యువల్తో చెప్తున్నాను. సేమ్ ఎంసెట్ కూడా డిట్టో ఈ విధంగా అయితే ఉంటుంది. కొన్ని ఆప్షన్లు 1-2 మారుతైతే ఉంటాయి. నేను మండే అవైలబుల్గా అయితే ఉంటాను. మీకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ప్రాసెస్ ఏంటో చెప్తాను, ఒక అర్థం అవడం కోసం. అర్థమవుతుంది కదా. దీంట్లో ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే మన ఎంసెట్ ఎగ్జామ్ రాసాం కదా, ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నాం కాబట్టి కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. సో ఏవైతే రావో అంటే సబ్ క్యాస్ట్, మైనారిటీ ఉందా లేదా, రిలీజియన్ ఏంటి, సెకండ్ ఫోన్ నెంబరు, ఇవన్నీ అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి క్యాస్ట్ సంబంధించి మన ఎక్కడ మనకి బిలాంగ్ అవుతున్నాము ఆంధ్రప్రదేశ్లో, పిన్ కోడ్ ఏంటి, డిస్టిక్ ఏంటి, డోర్ నెంబర్ ఏంటి, మండల్, ల్యాండ్ మార్క్, విలేజ్, ఇవన్నీ అయితే కరెక్ట్గా అయితే ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లో మనమైతే ఉన్నామా లేదా, ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అదర్ రిజర్వేషన్స్ అంటే క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ గేమ్స్ కానీ, స్పోర్ట్స్ గైడ్స్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ ఉంటే టిక్ పెట్టండి, లేదంటే లేదు. హెల్ప్ లైన్ సెంటర్, మెయిన్గా మీకు హెల్ప్ లైన్ సెంటర్ చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది మన ఎంసెట్ కౌన్సిలింగ్లో. అంటే మనం ఏమైనా అప్లై చేసిన తర్వాత ఏమైనా తప్పులు, మిస్టేక్స్ ఉంటే నియర్ బై హెచ్ఎల్సీ అంటే ఇక్కడ దాదాపుగా 25 సెంటర్లు అయితే ఉన్నాయి. మీ ఊరు దగ్గర సెంటర్ ఏంటని వెబ్సైట్లో చూసుకొని ఆ హెచ్ఎల్సీ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టడీ డీటెయిల్స్
6th నుంచి 12th క్లాస్ వరకు ఇంటర్ ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్కడ చదివారు, కాలేజ్ పేరేంటి, స్కూల్ పేరేంటి, ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ అయితే ఒక అప్లోడ్ అయితే చేయాలి. మీ రీజన్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎప్పుడు పాస్ అవ్వాలి. తర్వాత ఇంటర్ సంబంధించి ఏ బోర్డు, మనకి పిన్ కోడ్ ఏంటి, ఎక్కడ చదివాము, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో, మనకి టోటల్ మార్క్స్ ఎన్ని, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయండి అన్నమాట. మెయిన్గా చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక అప్లికేషన్ ఫామ్ అంటే మన పైన ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం కింద అయితే వచ్చేస్తాయన్నమాట. ఒక ప్రివ్యూ టైప్. ప్రివ్యూ అంటే మనం మీ భాషలో చెప్పాలంటే మనకి సినిమా రిలీజ్ ముందు ఎలా ప్రీమియర్లు వేస్తారు అలాగా అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒక ప్రివ్యూ అయితే ఉంటుందన్నమాట. సో చూసుకోండి, దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు అని అనుకుంటే ముందుకైతే వెళ్ళండి. ఏమైనా తప్పులు ఉంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అని ఎడిట్ చేసుకొని మార్చుకొని పెట్టేసుకోండి. లేదు నేను ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే ప్రొసీడ్ అయితే అయిపోండి. ప్రొసీడ్ అయిన తర్వాత మన అప్లికేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫీజు రింబర్స్మెంట్ దగ్గర ఎలిజిబుల్లా లేదా చూసుకోండి. ఎలిజిబుల్ అవ్వాలంటే బిలో 2.5 lakhs అయితే పెట్టుకోవాలన్నమాట. 2,50,000 లోపు అయితే ఉండాలి. అండ్ తర్వాత మీ బోర్డు ఏంటి ఇవన్నీ ఇచ్చిన తర్వాత సో మెయిన్గా ఇక్కడ టిక్ బాక్స్లో కూడా మీ నీడ్ తగ్గట్టు టిక్ పెట్టాలంటే టిక్ పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీ విద్యార్థులు కూడా ఉంటే పెట్టండి, లేదంటే లేదు. ఇచ్చిన ఆప్షన్స్ క్లియర్గా చదివి పెట్టండి. కింద కన్ఫర్మ్ అని సేవ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మన అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తే కన్ఫర్మ్గా సేవ్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మనకి అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో మెయిన్గా ఒక్కొక్క క్యాష్ సంబంధించి ఒక్కొక్క పేమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. మీకు ఏదైతే సూటబుల్ ఉందో దాని మీద ప్రెస్ చేసి పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్టేటస్ దగ్గర, పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని వస్తుంది అన్నమాట. అంటే మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కావడం జరిగింది అని అర్థం. మెయిన్గా కంప్యూటర్లో ఫోన్లో అయితే చేయొద్దు అన్నాను. సో మెయిన్గా ఎవరికైతే ఫెయిల్డ్ అని వస్తే వితిన్ 5 working daysలో రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. దేని నుంచి అయితే పే చేస్తారో. సక్సెస్ అని వస్తే ఒక స్టెప్ అయితే మీరు ఒక గంట ఎక్కినట్టు అర్థం. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ ఫోటో తీసుకోండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఫోటో అయితే తీసుకోండి, ప్రింట్ తీసుకోండి. దీని కూడా ఇది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అర్థం. ఇదే అన్నమాట సింపుల్ ప్రాసెస్. నేను చెప్పిన ప్రాసెస్లో కూడా ఒకసారి లాగిన్ అయ్యి వెరిఫై అయితే చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. పేమెంట్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అర్థం. మన అప్లికేషన్ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి, 2-3 కాపీలు ఎక్స్ట్రా అండి. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అయ్యేప్పుడు అదైతే యూజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అండ్ వాళ్ళు చెప్పిన డేట్స్ కూడా కౌన్సిలింగ్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పటి నుంచి 20 నుంచి 29 వరకు అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే చేసుకోలేము. సో ఇలా పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎవరు లేట్ అయితే చేయొద్దు. సో ఇచ్చిన టైంలోపు అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మెయిన్గా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఒక డెమో ఫార్మేట్లో మీకు చెప్దామని చెప్పడం జరిగింది. ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారు. మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. నేను చెప్పింది డెమో ప్రాసెస్, కానీ సేమ్ ఈ విధంగానే మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో.